హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం చాలా రుచిగా ఉండే సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మేమైతే వీటిని సద్దొడలు అంటాము. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా తీపి వడలు చేసుకోవచ్చు, అలాగే హాట్ ఇష్టం ఉన్న వాళ్ళు మసాలా వడలు కూడా చేసుకోవచ్చు. రెండు కూడా రుచిలో చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సద్దొడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వడల కోసం ఇక్కడ నేను 1/2 కిలో సజ్జలు తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 3 కప్పుల సజ్జలు. ఒక్కొక్కసారి సజ్జలో రాళ్ళు ఉంటాయండి, రాళ్ళేమీ లేకుండా శుభ్రం చేసేసుకుని ఈ సజ్జల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 7-8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి సజ్జలు చక్కగా నానిపోయాయి కదా. మళ్ళీ వీటిని ఒకసారి కడిగేసుకుని జాలి గిన్నెలో వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకుని జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే ఇందులో నీళ్ళన్నీ వడారిపోతాయి. కొంచెం విధంగా స్లాంట్గా పెట్టుకుంటే నీళ్ళు తొందరగా వడారిపోతాయి. నీళ్ళన్నీ వడారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసేసి ఫ్యాన్ కింద ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోకూడదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూడండి చక్కగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, జార్లో సగం వరకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ అవుతుందండి, మనకు చేత్తో తాకితే కొంచెం బరకగా తెలుస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ పొడిని, ఈ సజ్జ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా కొంచెం సజ్జలు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మార్కెట్లో కొన్న సజ్జపిండితో కూడా ఈ సజ్జ బూరెల్ని చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో తయారు చేసిన సజ్జపిండితో అయితే బూరెల రుచి మరింత బాగుంటుంది, బాగా క్రిస్పీగా వస్తాయి. సజ్జపిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, చూసారు కదా ఈ సైజు ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 6 యాలకులు కూడా వేసేసి కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దు, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 2 రకాల వడల్ని చేసుకుంటున్నాం కదా. ముందైతే తీపి వడలు చేసుకుందాము. ఈ సజ్జపిండిలో నుంచి నేను 3 కప్పుల సజ్జపిండి తీసుకుంటున్నాను. 3 కప్పుల సజ్జపిండిని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన సజ్జపిండితో కారం సద్దొడలు చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి యాలకుల మిశ్రమం ఉంది కదా, ఆ పొడి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇంకా 1 చిటికెడు సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కొలతల్లో కనుక మీరు సద్దొడలు చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోసుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు ఎక్కువ పోయొద్దు, 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ ఎక్కువ పోసారనుకోండి పిండి జారుగా అయిపోతుంది. బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. మీకు నలకలు ఉన్నాయనిపిస్తే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న సజ్జపిండి మిశ్రమం ఉంది కదా, కొబ్బరి పొడి నువ్వులు వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమం అదంతా కూడా వేసేసుకోవాలి. పిండంతా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ బెల్లం సిరప్లో ఈ పిండంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు పొరపాటున పల్చగా అయింది అనిపిస్తే సజ్జపిండి కానీ, బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువేమీ అవ్వలేదు. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం కారం సద్దొడలకి పిండి కలుపుకుందాము. నాకైతే మిగిలిన పిండి వచ్చేసి 2.5 కప్పులు వచ్చింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో 3 లవంగాలు, ఇందాక మనం కొబ్బరి కొట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లో 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమీ పోయొద్దు, ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్క, 2 ఎండుమిర్చిని తుంపేసి వేసుకోండి. ఎండుమిర్చి 2, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నవి 2 వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. 2-3 పల్సెస్ ఇచ్చామంటే చూడండి ఉల్లిపాయ ఈ విధంగా తరిగినట్లుగా వస్తుంది. మరి మెత్తగా అయిపోకూడదు, అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సజ్జపిండిలోకి వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, 4-5 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ మిశ్రమం పిండిలో బాగా కలిసిపోయేలాగా చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ పలుచగా కలుపుకోకూడదు. మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పిండి నానుతూ ఉంటుంది. ఈలోపు మనం తీపి సద్దొడల్ని చేసేసుకుందాము. పిండి చూడండి ఆరిన తర్వాత మరి కొంచెం గట్టిపడింది కదా.
పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకి వడలు బాగా పొంగుతూ వస్తాయి. ఇందులో నేను నెయ్యి వేయడం మర్చిపోయానండి. 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తే వడల రుచి ఇంకా బాగుంటుంది. నెయ్యి ఈ పిండిలో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. పిండి నానిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఈ వడలు, ఈ సజ్జబూరలు బాగా పొంగుతాయి. మీకు పిండి బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోండి. పిండి అయితే గట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉంటే సరిగ్గా పొంగవు. అలా అని మరీ సాఫ్ట్గా చేసుకోవద్దు. చేతికి కొంచెం నీళ్ళతో తడుపుకొని మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దలు తీసుకోవాలి. నూనెతో కాకుండా చేతిని నీళ్ళతోనే తడుపుకోవాలి. రౌండ్ బాల్ లాగా చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ తీసుకుని నీటితో తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసుకుని చేతిని నీళ్ళతో కొంచెం తడుపుకుంటూ వడలలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా చేసుకోవద్దు, అలాని మరీ మందంగా చేసుకోవద్దు. మీకు ఇలా ఒత్తుతున్నప్పుడు అంచులు పగిలినట్లుగా వస్తున్నాయి అంటే పిండి గట్టిగా ఉన్నట్లు. కొంచెం నీళ్ళు చల్లుకొని పిండిని కలుపుకున్న తర్వాత వడలు చేసుకుంటే మీకు పగలకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఈ మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలాగే ఒక 4-5 చేసి పెట్టుకున్నామంటే వెంటనే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండిని చిన్ని బూరలాగా చేసి వేసుకోవాలి. ఒక్కొక్కసారి బూరే అడుగున అంటుకున్నట్లుగా ఉంటుంది. గరిటెతో చూడండి, దానికి లైట్గా కదిపామంటే చక్కగా చూడండి దానంతట అదే తిరగబడిపోయింది కదా. మనం కరెక్ట్గా పిండిని అయితే కరెక్ట్గా చేసుకున్నట్లు బూరి చక్కగా పొంగింది కదా. ఒక్కొక్కసారి పిండి సరిగ్గా లేకపోతే బూరెలు మనం నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. అందుకని ముందు కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పొరపాటున బూరి విడిపోతుంది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకోండి, చక్కగా వస్తాయి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. హైలో కానీ లోలో కానీ అస్సలు పెట్టొద్దు. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. చూడండి చక్కగా పొంగిందో కదా. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. అలాగే మీరు పెద్ద మూకుడు పెట్టేశారంటే ఒకేసారి 3-4 వేసేసుకోవచ్చు. నేను చిన్న మూకుడు పెట్టాను కదా, ఒకటి పొంగిన తర్వాత దీన్ని తిప్పేసి మరొకటి వేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కాలుస్తున్నాను. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా మీడియంలోనే ఉండాలి. హైలో పెట్టేశారంటే లోపల సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. తీపివి కాలిన తర్వాత తీపివన్నీ చేసుకున్న తర్వాత హాట్వి కారం వడల్ని చేసుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకి వడలు చక్కగా పొంగుతాయి. ఒకవేళ మీకు పిండి నానిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్గా చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకుని చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఈ కారం వడలు అయితే కొంచెం పలచగా ఒత్తుకోవాలి, మరి లావుగా ఒత్తుకోవద్దు. కొంచెం పలచగా ఒత్తుకుంటే మనకి బాగా వేగుతాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. పలచగా ఒత్తేసుకుని నేనైతే మధ్యలో హోల్ పెట్టేస్తున్నాను. ఒకవైపు కాల్చుకుంటూ మరొక వైపు ఇవి చేసుకుంటూ ఉంటే ఈజీగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం తీపి చేయడం అయిపోయింది కదా, కారం వడల్ని కాల్చుకుందాము. ఈ కారం వడల్ని 2 రకాలుగా కాల్చుకోవచ్చండి. బాగా క్రిస్పీగా పప్పు చెక్కలా కాల్చుకున్నామంటే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే మీరు కొంచెం లైట్గా సాఫ్ట్గా కాల్చుకున్నారంటే ఒక 4-5 రోజులు నిల్వ ఉంటాయి. 2 రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే క్రిస్పీగా చేయట్లేదండి, ఎక్కువ చేయట్లేదు కదా, ఇవి 4 రోజుల్లోనే అయిపోతాయి. అందుకని కొంచెం లైట్గానే కాలుస్తున్నాను. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి. ఇందులో మనం మసాలా గ్రైండ్ చేసి వేసాం కదా, దానివల్ల కారం వడల రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. తీపి వడలు బాగుంటాయి, కారం వడలు బాగుంటాయి. రుచిలో దేనికి అదే అండి, చాలా బాగుంటాయి. తీపి ఇష్టం ఉన్న వాళ్ళు తీపి సజ్జ వడలు చేసుకోవచ్చు, కారం ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా కారం వడలైనా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వడల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.